ప్రైజ్ ద లార్డ్. జీవాధిపతి సమస్తమును కూడా దేవుని బలాన్ని చూపించి మనకు అండగా ఉండే మన దేవుని పేరట ఈ రోజున వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఏ బలవంతుడైనా మన ముందు నిలబడితే లేదా ఏ ప్రకృతి అంటే కొండలు లేదా ఈ సముద్రం లాంటి పరిస్థితులు ఏదైనా సరే కావచ్చు, వీటిని మన వెనక నిలబెట్టి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు మన జీవితంలో. ఎలాగంటే ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు ఆ విషయాలు ధ్యానించుకొని వాక్యంలోనికి వెళ్తాం. అప్పుడు వాక్యం బాగా అర్థమవుతుంది. యెహోషువ దేవుని ప్రజలను తీసుకొని వాగ్దానం చేయబడినటువంటి దేవుని భూమి వైపు వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఊపిరి ఉన్నటువంటి మనుషులు అంటే రక్త మాంసాలు ఉన్నటువంటి జనాలు బలం ఉంది వేసేద్దాం దేవుని ప్రజలను అనుకొని వచ్చి ఎదురు నిలబడతారు. ఈ ఊపిరి ఉండి చేతుల్లో బలం చూసుకొని వెనక సైన్యాన్ని చూసుకొని ఆట ఆడుకుందాం, వాళ్ళ బతుకుల్ని పీలికలు చేద్దాం. బట్ట వస్త్రం పీలిక ఎలాగైతే ఉంటుందో, చినిగిపోయినటువంటి వస్త్రం పీలిక ఎలాగైతే ఉంటుందో అట్లాగా ఈ దేవుని ప్రజల్ని పీలికల్లాగా చేద్దాం అనుకొని ఎంతో ఆలోచన చేసుకొని వచ్చి దేవుని ప్రజల ముందు నిలబడతారు. యెహోషువ ఏం చేస్తాడంటే పీకల దాకా కోపం పెట్టుకొని వీళ్ళు ఇట్లొచ్చారు కదా వీళ్ళకి పళ్ళు కాదు ఎముకలు రాలగొట్టాల. పళ్ళు రాలగొడితే చిన్న విషయం, శరీరంలో నుంచి ఎముకలు రాలగొట్టాల. ఏం చేద్దాం మనం దేవునిలో ఉన్నాం, సగం జీవితం దేవునిలో గడిపిన, దేవుని నమ్ముకొని సగం జీవితం గడిపిన తర్వాత ఆ బలమైనటువంటి అధికారులు కావచ్చు, ప్రకృతి కావచ్చు మన ముందు నిలబడ్డది. ఇప్పుడు ఏం చేద్దాం? వెనక్కి పోదామా? వద్దు. ఆల్రెడీ దేవుని నమ్ముకొని సంవత్సరాలు గడిచింది, తరాలు గడిచింది, వెనక్కి పోవటం ఏంది? దేవుడు ఒక మాట చెప్తే మనం ఉన్న భూమి, మనం చూసే ఆకాశము కలిగినవి. వీటిని కలుగజేసింది దేవుడు మాటతోటి. మరి ఈ దేవుని మనుషుల మధ్య ఉండి వీటిని చూసి ఈ రక్త మాంసాలు ఉన్నటువంటి మనుషులను చూసి, ఊపిరి ఉన్నటువంటి మనుషుల్ని చూసి వెనకబాటు ఎందుకు? వద్దు. వీళ్ళ వెముకలు ఈ దేవుని విరోధుల మీదకి, దేవుని ప్రజల మీదకి వచ్చినటువంటి ఈ శత్రువుల ఎముకలు రాలగొట్టాలి. అందుకేం చేయాలంటే సరైనటువంటి పని ఏంటంటే సూర్యుడిని ఆఫ్ చేద్దాం. సూర్యుడు కనుక పొయ్యేదారిలో పోయిందంటే చీకటి అవుతుంది. ఈ డంబాలు పలికారు కదా, డంబాలు పలికినటువంటి వీళ్ళకి తగిన శాస్తి చేయాలంటే సూర్యుడిని ముందుగానే ఇంటికి పంపించద్దు, అట్లాగే ఆఫ్ చేయాలి. సూర్యుడిని అట్లాగే ఆఫ్ చేసి వీళ్ళ పీచ మనచాల, వీళ్ళ ఎముకల్ని రాలగొడితే కానీ దేవుడు అంటే, దేవుని ప్రజలంటే ఏందో తెలియదు అనుకొని అలాగ ప్రార్థన చేస్తాడు. వీళ్ళందరూ కూడా దేవుని సహాయానికి వచ్చారు. మనం కూడా
ఏదో దేశానికి ఉద్యోగం నిమిత్తమో చదువు నిమిత్తమో పోతా ఉన్నాం. అధికారులు కావచ్చు, లేదా ఇంకొకటి ఏదైనా సరే మనకి ప్రతిబంధకంగా ఉండేది కావచ్చు. యేసు రక్తము అధికారాన్ని ఏం చేస్తుందంటే మనకు అనుకూలపరుస్తుంది. వాళ్ళ హృదయాలని మనకు అనుకూలపరుస్తుంది. ఈ యేసు రక్తాన్ని ధ్యానించాలా, దేవుని శక్తిని ధ్యానించాలా, ఆయన సహాయం కోసం మనము దినమెల్లా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ఎదురు చూసే మన జీవితాలు ఈ అధికారాన్ని, ఎదురున్నటువంటి ఈ ప్రకృతిని చూసి తోక ముడుచుకొని వెనక్కిపోవద్దు. మనకు తోకలు లేవు కదా, జంతువులు కాదు, దేవుని అసలైనటువంటి ఆయన ప్రజలం మనం. దేవుని రక్తాన్ని చిందించి కొనుక్కున్నాడు మనల్ని. ఆ రక్తంలో కడుగబడితే దేవుళ్ళము మనం. ఇంకొక అడుగు ముందుకేసి చెప్తే యేసు ప్రభు అంటాడు, మీరు దేవుళ్ళు, మనుషులు కాదు, మీరు దేవుళ్ళు. దేవుని రక్తము చేత కడగబడ్డారు కాబట్టి దేవుళ్ళు అవుతారు. మన శరీరంలో రక్తం ఉంటుంది. ఎవరి రక్తం అంటే మా నాయన రక్తం అని చెప్పాను అంట. మరి నాయన తర్వాత అన్నీ మనమే వారసులు. మరి దేవుని రక్తం చేత కడగబడితే మనమే దేవుళ్ళు, మనమే వారసులు. మనం తోక ముడుచుకొని వెనకపోవటం ఏది కూడదు, అది వద్దు. ఆయన సహాయం కోసం ఎదురు చూద్దాం. ఎంత బలవంతులైనటువంటి ప్రకృతి అయినా, ఎంత బలవంతులైనటువంటి మనుషులైనా, బలమైనటువంటిది ఏదైనా సరే దాని ముందు నిలబడతాం. నిలబడితే మనకు దారిస్తుంది. ప్రకృతి అయినా సరే పక్కకు తప్పుకుంటుంది. ఇక యెహోషువ చేసినటువంటి ప్రార్థనను బట్టి ఒక్కొక్కరికి ఆ ఎముకలు తీసి పొడి చేసిండు అనుకోవాలా. ఈ ఇశ్రాయేలీల దెబ్బకి ఒకరోజు అల్లా అట్లా ఆగిపోయింది. వాళ్ళ శత్రువుల మీద వీళ్ళు ఒక ఆట ఆడారనుకోండి, ఇక నాట్యం చేశారనుకోండి, డ్యాన్స్ చేశారనుకోండి, వాళ్ళ మీద ఎంత అహంకారంతో దేవుని ప్రజల మీదకి వచ్చారో అంతే రోషంతో దేవుని ప్రజలు వాళ్ళ మీద పగ తీర్చుకున్నారు. వాళ్ళల్లో ఒక్కొక్కడికి ఆ తలలో మెదడు పట్టుమని ఎగిరిపోయి ఉండాలి. తలలో మెదడు పట్టుమని 4 దిక్కులు ఎగిరిపోయి ఉండాలి. ఎందుకంటారేమో వాళ్ళు అనుకొని ఉండవచ్చు, ఈ యుద్ధం జరిగేటప్పుడు ఏదో ఒక దిక్కు నుంచి వాళ్ళు వస్తారు, లేదా కనపడకుండా ఆ మట్టి దెబ్బలు కట్టుతారు, లేదా ఆ భూమిలోనే ఆ బొరియలు చేసుకొని దాక్కుంటారేమో అని ఇట్లాగా ఆలోచన చేశారు వాళ్ళు. కానీ వీళ్ళకి దేవుని సహాయం ఉన్నదని తెలియదు కదా. ఆ సహాయం కలిగినప్పుడు ఒక్కొక్కరి మెదడు ఎగిరి పడతారు. వీళ్ళెక్కడ మనుషులు రా, మేము ఒక ఆలోచన చేస్తే వీళ్ళు మొత్తానికే రోజంతటిని అలాగ ఆఫ్ చేశారు. ఒక్కొక్కరికి ఆలోచన మొత్తానికి చచ్చిపోయి ఉంటుంది. వాళ్ళ ఆలోచన వాళ్ళకి చచ్చిపోయి ఉంటుంది. వాళ్ళు మనుష్య రీతిగా ఆలోచన చేశారు. కానీ దేవుడు ఏం చేసిందంటే సూర్యుడిని అలాగ ఆఫ్ చేసి పెట్టాడు. ఎందుకంటే వాళ్ళ డంబపు మాటల్ని పాతాళంలో పాతి పెట్టాలి. ఒక్కొక్కడు దేవుని ప్రజలకు చెక్కితే ఇష్టం వచ్చినట్లుగా నాశనం చేసి వదిలిపెట్టారు. దేవుని సహాయం కోసం ఎదురు చూడండి. ఆయన సహాయం చేస్తే తిరిగి ఉండదు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 21వ వచనం. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. ఈ లేఖనంలో నుంచి మన వాక్య ధ్యానము, నీ నామమును బట్టి మాకు సహాయం చేయి. చేస్తావా చెప్పు. బేషరతుగా
అంటే బేషుగ్గా బేషుగ్గా అంటారు కదా, చేస్తాపు. దేవుడు అంటాడు బేషుగ్గా సహాయం చేస్తాపు. దేవుని ప్రజలమై ఉన్నటువంటి మనకి సహాయము ఆశ్చర్యకరంగా ఊహించని విధంగా మన ఊహకు అందదు, మన ఊహకి అందదు. ఆ రోజు యెహోషువ సైన్యాన్ని అంతటిని తీసుకొని పోతే సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ 4 ఆలోచనలు చేసి ఉంటారు. 4 ఆలోచనలు. ఈ సూర్య చంద్రుల్ని ఆఫ్ చేద్దాం అనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉండదు. ఒకవేళ వచ్చినా సాధ్యమవుతుందా? అవుతుందా? కాదు అని అంటారు. ఎందుకంటే దేవుని ఉద్దేశము ఆ దేవుని సేవకులు మాత్రమే, ఆ దేవునిలో ఉన్నటువంటి సేవకులకు మాత్రమే తెలుస్తుంది. యెహోషువ సైన్యం అంతా కూడా ఇశ్రాయేలీయుల యొక్క సైన్యం అంతా శత్రువుల మీద పడి పగ తీర్చుకునే సందర్భంలో ఇట్లా కాదని చెప్పానని సూర్య చంద్రుల్ని ఆ రోజు అంతా కూడా వీళ్ళ పని ముగిసేంత వరకు అలాగా ఆఫ్ చేసేస్తాడు. దేవుని పేరు మీద సహాయం కలగాల, అప్పుడు పనంతా ఫినిష్ అయిపోతుంది. ఆమె యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అందులో రాయబడి ఉన్నది, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోని లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలుచెను, చంద్రుడు ఆగెను. చంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా సూర్య చంద్రుల్ని అలాగా ఆఫ్ చేసి పెట్టిండు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు వాళ్ళ శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు. మరి యెహోషువకి పీకల దాకున్నది కోపం, పీకల దాకున్నది. ఈ పీకల దాకున్నటువంటి కోపం అంతా దిగిపోయి మనిషి చల్లబడాలంటే దానికి తగ్గ దేవుని కార్యాన్ని కళ్ళతో చూస్తే కానీ నెమ్మదిగా కూర్చొని రెస్ట్ తీసుకోరు. రెస్ట్ ఎప్పుడు తీసుకుంటాడంటే కళ్ళకి దేవుని కార్యం కనిపించినప్పుడు అప్పుడు నింపాదిగా కూర్చొని అది ఇట్లాగ జరగాల. వీళ్ళకి దేవుని ప్రజలంటే ఏమనుకుంటా ఉన్నారు? మనుష్యుని ఆలోచనలో పడి కాకావికలమైపోయేటువంటి వాళ్ళు అనుకున్నారా? వచ్చే శత్రువులు అనుకోని ఉండొచ్చు. మనకి యుద్ధము వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళు బానిస బతికి యుద్ధం చేయడానికి వస్తే నిలబడతారా? బానిస బతుకు బతికేటోడు మనకి ఈరోజు కడుపు నిండితే చాలు అనుకొని బతుకుతాడు. ఇశ్రాయేలీయులు కూడా అదే స్థితిలోనే ఉన్నారు. అప్పుడు దాకా వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. వాళ్ళు అనుకొని ఉంటారు, వీళ్ళు బతికేంది, వీళ్ళేం చేస్తారు మనల్ని అని చెప్పనని అమోరీయులు భుజాలు ఎగరేసుకుంటా యుద్ధానికి పోయి ఉంటారు. కానీ ఒక్కొక్కని భుజంలో ఉన్న ఎముకల్ని విరగొట్టేదాకా యెహోషువ ఏం చేసిందంటే ఆ సూర్యుడిని నువ్వు కొంచెం జర ఆగు, ఒక పని ఉంది, చీకటి వచ్చిందంటే పెండింగ్ పడిపోతుంది, పని పూర్తి కాదు. కాబట్టి సూర్యుడా నీవు ఆగు, దేవుని పేరు మీద చెప్తా ఉన్నా నీవు ఆగు, మా పని పూర్తయిపోయినాక నీ దారి నువ్వు అని దేవుని సహాయాన్ని బట్టి ఆ శత్రువులని ఉరికిచ్చి ఎముకల్లో తీసిండు యెహోషువ. మన జీవితాల్లో ఈ రకమైనవి మనుషుని బలం కావచ్చు, ప్రకృతి బలం కావచ్చు. ప్రకృతి బలమైనా సరే దేవుని నామమును బట్టి మనము జయించుతాం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఈ నామంలో నుంచి సమస్తము కూడా
మనకి లోపరచబడవలసి ఉన్నది, లోబడుతుంది. ఈ నామములో నుంచే లోబడుతుంది. కాబట్టి బలహీనులు కాక అదే సందర్భంలో, బలహీనులయ్యే సందర్భంలోనే ఒక్కసారి ఈ విషయాలను ధ్యానించుకొని అటు మనుషుల బలము కొట్టువేయబడ్డది, ఇటు ప్రకృతి బలము కూడా కొట్టువేయబడ్డది. నిలబడ్డది ఎవరు? దేవుని నామాన్ని ఆశ్రయించిన వాళ్ళు. మరి వీళ్ళు బలవంతులు అంటే కాదు, బలహీనులు. ఎంతటి బలహీనులు అంటే ఆ రోజుకి తిండి గడిస్తే చాలు, ఆ రోజుకి మన కడుపు నిండితే చాలు, ఆ రోజు మనకి తిండి దొరికితే చాలు అనేటువంటి మనుషుల జీవితాలు. ఈ మనుషులకి అటు ప్రకృతి దారిచ్చింది, ఇటు మనుషుడు కూడా దారిచ్చాడు. ఆమేన్. ఈ సహాయాన్ని మనం పొందుకుందాం మన జీవితాల్లో. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం నందు అయ్యా నీ నామమును బట్టి సహాయము చేయమని వేడుకొనుచు ఉండగా, నీ బిడ్డలు తండ్రి, నీ పరిచర్య పరిపూర్ణుడా, ఏ బలమైనటువంటి మనుషుల ముందు నిలబడి ఉన్నదో, ఏ బలమైనటువంటి ప్రకృతితో తండ్రి అయ్యా నడుస్తూ ఉన్నదో, ఆ ప్రకృతిని, ఈ మనుషుల బలమును మీ ఆత్మ చేత మీ నామమును బట్టి కొట్టివేయమని, నీ నామమును ఆశ్రయించి ఉండగా తండ్రి అయ్యా లోకములో ఉన్న ప్రతిదీ కూడా నీ నామమునకు లోబడుచు ఉన్నది కనుక నీ పేరట తండ్రి నిన్ను ఆశ్రయించినటువంటి మా జీవితాలకు కృప చూపించి మా జీవితాలలో నీ సహాయమును దయచేయమని, యెహోషువ పొందుకున్నటువంటి గొప్ప సహాయమును మాకు అనుగ్రహించమని తండ్రి నీ పాదముల చెంత ఈ మనవులు ప్రతిష్ఠించి మరొక మారు నీ ప్రియమైనటువంటి వారందరినీ మరొక మారు ఈ దినమున జ్ఞాపకం చేసుకుని ఈ పరిచర్యని ఆన్లైన్ ద్వారా అనుసరించుచున్న ప్రతి ఒక్కరిని తండ్రి వారి జీవితాలలో ఉన్న సమస్యలను బట్టి దర్శించమని, సమస్త మహిమను మీకు చెల్లించి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని దక్షిణ హస్తపు బలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.